తాజాగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే పీఓకేను తిరిగి ఇండియాలో విలీనం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ మధ్య పీఓకేలో భారీ ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ఆ దేశ ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం బాగాలేదు. ఫుడ్ ప్రైజెస్, పెట్రోల్ ప్రైజెస్, ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు రెండు దేశాల మధ్య ట్రేడింగ్ బాగానే ఉండేది. కానీ ఎప్పుడైతే మన మీద పుల్వామా అటాక్ జరిగిందో అప్పటి నుంచి భారత్ పాకిస్తాన్తో ట్రేడింగ్ కంప్లీట్గా ఆపేయడం జరిగింది. ఇన్ఫ్లేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది ప్రజెంట్ పాకిస్తాన్లో. ఈ నేపథ్యంలో అమిత్ షా గారు పీఓకేని తిరిగి పొందుతామని స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఈ పీఓకే మన సొంతమైతే వచ్చే లాభాలేంటో తెలుసుకుందాం. చాలామంది డౌట్ ఉంటుంది, ఎందుకు పీఓకే కోసం అంతగా పరితపిస్తున్నారని చెప్పి. సో ముందుగా మనకి గిల్గిత్ బాల్తిస్తాన్ ఈ రోడ్డు పీఓకేలో ఉంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఈ రోడ్ నిర్మిస్తున్నారు. ఈ రోడ్ మన సొంతం అవుతుంది. అలాగే భారత్ చాలా ఈజీగా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో కనెక్ట్ అవ్వచ్చు. మరి కనెక్ట్ అవ్వాలంటే మనకు పీఓకే ఖచ్చితంగా కావాలి. అలాగే పాకిస్తాన్ వైపు ఉన్న కాశ్మీర్, అక్కడ టూరిజంకి చాలా పొటెన్షియల్ ఉంది. రిసోర్సెస్ కూడా అటు సైడ్ కాశ్మీర్లో చాలా ఎక్కువగా ఉంటాయి. పీఓకే ఉంటే ఆఫ్ఘనిస్తాన్తో మనం డైరెక్ట్గా బోర్డర్ను కూడా షేర్ చేసుకోవచ్చు. పీఓకేని వెనక్కి తెచ్చుకుంటే ఇండియాకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఇంటర్నేషనల్గా కూడా మన ఇమేజ్ కూడా చాలా బాగా పెరుగుతుంది. చూద్దాం మరి బీజేపీ ఒకసారి మూడోసారి అధికారంలోకి వస్తే వాళ్ళు చెప్పినట్లుగా ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మన ఇండియాలో విలీనం చేస్తారా? అసలు అక్కడ ఆ ప్రజలు మన సైడ్ కలవడానికి అసలు మన ఇండియాలో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు? అలాగే సీఎం యోగి గారు కూడా రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వితిన్ 6 monthsలో పీఓకేని మేము సొంతం చేసుకుంటామని చెప్పి. సో బీజేపీ రూలింగ్లోకి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ మనకు బోర్డర్లో పరిస్థితులు కూడా చాలా వరకు అండర్ కంట్రోల్లోనే చెప్పాలి. ఒకప్పుడులాగా మన సైనికుల మీద స్టోన్ పెల్డింగ్ లాంటివి, అలాగే దాడులు కూడా చాలా వరకు తగ్గిపోయాయని చెప్పాలి. మరి చూద్దాం, బీజేపీ మూడోసారి వస్తే అటు సైడ్ పీఓకేని మన వైపు విలీనం చేస్తారా? అసలు ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? ఒకవేళ ఈ చర్య కనుక తీసుకుంటే చైనా కూడా పాకిస్తాన్తో కలిసిపోయి మనతో అటాక్ చేసే ప్రమాదం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మరి చూద్దాం పరిస్థితులు ఎలా ఉంటాయో, నాయకులు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో.